ఇంకో రోజు రెండే అంటారు, న్యాయ రాజధాని అంటారు, మళ్ళీ ఇంకో రోజు సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని, మళ్ళీ ఇంకో రోజు మావిగన్ అంటారు. అమరావతికే కట్టుబడి ఉన్నాం కానీ అమరావతిలో జరిగే అవినీతికి మేము వ్యతిరేకమని అంటున్నారు. మరి ఇన్ని రోజులు అసలు ఏం మాట్లాడుతున్నారు? చట్టబద్ధత కల్పించారు దీనికి, మరి ఏంటి మళ్ళీ వాళ్ళు వస్తే మావిగన్ అంటున్నారు కదా? దానికి అసలు ఎలా రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేశారు, అన్నీ క్లియర్ అయిపోయి శాశ్వత రాజధానిగా గుర్తింపు కూడా పొందింది. మరి ఏంటి ఒకవేళ వైసీపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే అలా జరుగుతుందా? ముందుగా పీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే ప్రైమ్ మినిస్టర్కి నమస్కారం అమ్మా. ఇక్కడ ఒక 2-3 పాయింట్లు అయితే క్లియర్గా చెప్పాలి. ఫస్ట్ పాయింట్, మాటలు నేర్చిన చిలక ఏమైనా మాట్లాడుతుంది అన్నట్టు వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పూటకు మాట మాట్లాడడం, రోజుకు కొత్త డ్రామా తెరలేపడం, రాష్ట్రంలో అయినా లేదా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులైనా ఏదో రకంగా కన్ఫ్యూజన్ లో పెట్టాలా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలన్న ప్రయత్నంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ చేస్తున్న రాజకీయాలన్నీ కూడా కుట్రలన్నీ కూడా సాగుతున్నట్టు కనపడతాయి. ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్న రోజుల్లో ఏ రోజు కూడా అమరావతి మీద ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేసిన పరిస్థితి లేదు. అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం ధ్యేయంగా పెట్టుకుని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న డెవలప్మెంట్ కూడా కంప్లీట్ గా ఆపేసేసేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక అడ్రస్ లేకుండా గల్లంతు చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది. ఈ రోజు అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంది. అమరావతి ప్రాంతంలో ఈ రోజు కన్స్ట్రక్షన్స్ అన్ని ప్రోగ్రెస్ అవుతున్నాయి. అలాగే అక్కడ రాష్ట్రంలో పర్మనెంట్ బిల్డింగ్స్ ఏదైతే మనకు కావాలో, రాజధాని కావాల్సిన అన్ని కూడా జరుగుతున్నాయి. అలాగే హైవేస్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే అక్కడికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అవసరం అవ్వచ్చు, లేకపోతే అక్కడ పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెట్టడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉండి నిజంగానే నువ్వు ప్రజల కోసం పని చేస్తా ఉంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం నిజంగానే నువ్వు పనిచేసి రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకు ఏమైనా అంకిత భావం ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటి? జరుగుతున్న అభివృద్ధిలో సహకారం చేయాలా, లేకపోతే ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయాలా, లేకపోతే అసెంబ్లీకి వచ్చి మీరు చెప్తున్నట్టు నిజంగానే అవినీతి జరుగుతూ ఉంటే ఎందుకు మీరు వచ్చి ఈరోజు అవినీతి ప్రశ్నించలేకపోతున్నారు? మాట మాట్లాడితే ఈరోజు తీసుకొచ్చేసి ప్రతిసారి అక్కడ ఇందాక మాట్లాడుతున్నప్పుడు సురేష్ గారు అంటున్నారు స్క్వేర్ ఫీట్ కి 20,000 రూపాయలు కోట్ చేశారంట. మీ దగ్గర ఒక ఆధారం ఉందా స్క్వేర్ ఫీట్ కి 20,000 రూపాయలు కోట్ చేసినట్టు? ఊరికే మాటలు ఆరోపణలు చేయడం అనేది చాలా ఈజీ. ఆరోపణలు చేసేసేసి దాని తర్వాత ఇక్కడ మీడియా నుంచి బయటకు వెళ్ళిపోయేసి మళ్ళీ ఏదో ప్రజలు మేము కన్విన్స్ చేసేసాం అనుకోవడం వైఎస్ఆర్సీపీ ఉన్న మూర్ఖత్వం అంట నేను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు మన మీడియా ముందుకు వచ్చేసి, సోషల్ మీడియానో లేకపోతే ప్రింట్ మీడియానో డిజిటల్ మీడియా ముందుకు వచ్చేసేసి ఏం ఆరోపణలు చేసినా కూడా ప్రజలు నమ్మేస్తారన్న భ్రమలో ఈ రోజు మీరు మాట్లాడుతున్నారమ్మా. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది అవినీతి కాదు, డెవలప్మెంట్. రాష్ట్రంలో నిజంగానే అవినీతి జరుగుతా ఉంటే, రాష్ట్రంలో నిజంగానే డెవలప్మెంట్ జరగకపోతే ఈ రోజు ప్రజలు ఇంత స్వచ్ఛందంగా వచ్చి మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ రోజు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఈ రోజు సపోర్ట్ ఉంది. ఎక్కడికి పోయినా కూడా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ రోజు వైజాగ్ ప్రాంతం నుంచి. అయితే వేణు గారు, మీరేమో రైతులందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు, ఒక సిఆర్డీఏ పరిధిలో ఉన్న రైతులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు అనేది వైసీపీ వాదన. వాళ్ళు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అండ్